It's such a pain to close my eyes. Hi, good evening, ladies and gentlemen. Welcome back to another interesting vlog. So now the time is around 7 p.m. So I am meeting Pawan. So planning to upgrade the handlebar. So we ordered from online. We'll tell you where we have ordered. We'll just show you the handlebar, and it looks so different. It is a rally handlebar, and we are going to install it, and we are giving to a mechanic, and I am meeting him. Okay, so I'll see you after meeting him. Thank you. I reached the place, the mechanic shop. Let's meet him. Falling in this deep immerse. So we came here. So this is the handlebar. You can check this out. So nice. So Pawan is explaining. And this handlebar is from the company, and this is aftermarket rally. ఫిట్టింగ్స్ ఉంటాయి దానికి మళ్ళీ అంటే నేను కాదనట్లేదు మధ్యలో ఓకే ఇది ఒకటి బీక్ అంటాను అవును ఓకే అంటే హైట్ అడ్జస్ట్మెంట్ ఎందుకంటే అది ఆల్రెడీ పైకి వస్తుంది సరే సరే చూస్తాను ఒకసారి పెడితే డైరెక్ట్ దీంట్లో నేను వీడియో రికార్డ్లో బిజీ ఉన్నాను. తెలుస్తుంది అయినా ఫ్లాష్ అవ్వట్లేదు. 400 500 నో ప్రాబ్లం. మీడియా బుక్ చేస్తారు కదా నో ప్రాబ్లం. ఈ హ్యాండిల్ బార్ అది ఆల్రెడీ చూపించినారు కదా నో ప్రాబ్లం. So this is the final output after fixing the handlebar. Just check it out. Art of motorcycle. ఎట్లా పవన్? ఇప్పుడు అయితే కొంచెం చాలా బాగుందన్నమాట. అంటే యాక్చువల్గా మీకు చెప్పాను కదా ఆల్రెడీ నా జస్ట్ నార్మల్గా ఇలా స్లైడ్ పడంగానే హ్యాండిల్ మొత్తం బెండ్ అయిందని. యాక్చువల్గా అది నెక్స్ట్ చూపిద్దాం, ఇంటి దగ్గర ఉంది. ఇప్పుడు ఎలాగో ఇంటి దగ్గరికి వెళ్తాం కాబట్టి అక్కడ చూపిస్తాను. ఇలా క్రాస్ అయిపోయింది. సో నేను ఇంకోటి ఏంటంటే ఆఫ్ రోడింగ్ చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ హ్యాండిల్ బార్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అలా అని సో ఇది తీసుకున్నాను. అంటే కంఫర్ట్ అయితే స్టాక్ కన్నా ఇదే బెటర్ ఉంది, ఎందుకంటే మనకి యాంగిల్ ఇలా పెట్టుకొని ఇలా మంచి స్టడీగా ఇలా కూడా ఉండొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే హ్యాండిల్ బార్ వేసిన తర్వాత ఇంకా బీస్టీ లుక్ వచ్చింది. ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ట్రాఫిక్లో కొంచెం చూసుకున్నారు వాళ్ళు పక్కన దాకకుండా. ఏం లేదు, ఏం అవసరం లేదు. కొంచెం నాకు ఇలా కొంచెం డిప్పగా అంటే బైక్ అలవాటు ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం. ఈ బైక్ నేను రోజు నడుపుతాను బట్ డైలీ యూజ్ కాబట్టి నాకు నో ప్రాబ్లం, ఏమనిపించలేదు. సో నాకు ఇలా మంచిగానే ఉంది. ఒకటి ఏంటంటే రైజర్స్ వేసాక కొంచెం ఏమంటారు, ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ గురించి తెలిసిందే కదా, హ్యాండిల్ అవుతుంది. సో చూస్తున్నాను అదే రైజర్స్ ఉంచాలా తీయాలా అని. చూడండి ఇంకోటి ఇలా అవుతుంది హ్యాండిల్. మరి ఇది ఎలా పవన్, ఇది అంటే పెద్ద డిసడ్వాంటేజ్ అనొచ్చా? డిసడ్వాంటేజ్ అని ఏం లేదు, అలా ఊగుతుందంట అంతే. అంటే రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్ళాను, వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ బ్యాచ్లో ఇదే ప్రాబ్లం ఉందంటే ఒకసారి చూపిస్తే వాళ్ళు జస్ట్ చెక్ చేశారు, మీది అప్డేట్ అయ్యి వచ్చింది అని చెప్పారు అంతే. సో అది నో ప్రాబ్లం అన్నారు. అంటే హై ఆర్పిఎంలో ఏమైనా తేడా ఏం లేదు. ఇప్పుడు ఈ హ్యాండిల్ వల్ల వైబ్రేషన్స్ కార్నర్లో ప్లస్ ఇంకోటి మనకి ఏంటంటే
మనకి ఏంటంటే డాంపర్స్ ఇచ్చేసరికి మనకి ఓవరాల్ వైబ్రేషన్స్ అన్నీ డౌన్ అయిపోయాయి అనమాట. అంటే ప్రీవియస్ హ్యాండిల్ బార్ వచ్చేసి ఇక్కడికే ఉంటుంది మనకి, ఇది ఇక్కడికి, దీని వెనకలో మనకి డాంపర్స్ ఉంటాయి. సో ఇక్కడ డాంపర్స్ ఫిట్టింగ్ అయిపోయింది. సో ఆల్రెడీ ఫ్యూయల్ ఎక్స్తో మనకి వైబ్రేషన్స్ అనేవి తగ్గాయి. సో ఇప్పుడు ఇంకా ఈ డాంపర్స్ వేసాక ఇంకా ఓవరాల్ వైబ్రేషన్ తగ్గిపోయింది. సో ఇది ఇక్కడ మేము ఆర్డర్ చేసిన ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్. ఆల్రెడీ ఐడియా ఉంటుంది మీకు అందరికీ, బట్ స్టిల్ షోయింగ్. సో ఓవర్ ఈజ్ హ్యావింగ్ 450. ఫర్ దమ్ దిస్ ఇస్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాక ఎలా ఉంది అని. సో అంతా ఏమంత అనిపించదు. సో ఇప్పుడు ట్రాఫిక్లో చూపిస్తాను మీకు ఒక వీడియో, జస్ట్ షార్ట్ వీడియో. సో ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మనము ట్రాఫిక్లో ఉన్నప్పుడు హ్యాండిల్ బార్ ఒకటి చూసుకుంటూ వెళ్ళాలి, పక్కన వాళ్ళకి తాకే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బ్రాడ్ ఉంటుంది కాబట్టి. సో ఆల్ ఓవర్ నాకైతే ట్రాఫిక్లో నేను 2 daysకి వెళ్ళి నడుపుతున్నాను, నాకు ఏమంతా అనిపించట్లేదు. యూ కెన్ సీ ఇన్ ద వీడియో. అండ్ వీ కెన్ సీ ఆఫ్టర్ స్టాండింగ్ క్లియర్ పొజిషన్, అంటే క్లియర్గా మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటాయి అన్నమాట నిల్చున్నప్పుడు. ఆఫ్ రోడింగ్కి అయితే చాలా సెట్ ఉంటుంది బైక్. ప్లస్ నేను యాడ్ చేసిన ఈజీ క్లచ్తో నాకు ఇంకా నిల్చున్నప్పుడు ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ప్రీవియస్ వచ్చేసి ఏమైందంటే, ఇటు రైట్ సైడ్ కార్ తాకితే లెఫ్ట్ సైడ్ బైక్ పడిపోయింది. సో అప్పటికెళ్ళి హ్యాండిల్ బెండ్ ఉందన్నమాట, ఇలా ఉన్న హ్యాండిల్ ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ బార్ యూజ్ చేస్తున్నాము. సో యూ కెన్ సీ గైస్, ఇలా ఉందన్నమాట హ్యాండిలింగ్. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ ఉంది కాబట్టి మీకు అందుకని నేను కావాలని ఇప్పుడే చూపిస్తున్నాను. యూ కెన్ సీ. నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్టాక్ హ్యాండిల్ బార్ కన్నా ఇది కొంచెం బెటర్, బికాజ్ పర్ఫెక్ట్ మన సైడ్ వచ్చేస్తుంది అనమాట హ్యాండిల్ బార్. So you can see. ట్రాఫిక్లో అయితే ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎలాగో హిమాలయన్కి తెలిసిందే అందరికీ, ట్రాఫిక్ లేనప్పుడు ఎలాగో హెవీ బైక్ టర్నింగ్ అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ ఆగున్నప్పుడే బైక్ తోటి ప్రాబ్లం అనమాట. ఇలా ట్రాఫిక్లో నార్మల్గా ఫ్రీగానే వెళ్ళిపోతుంది ఈ హ్యాండిల్ బార్తో. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆఫ్ రోడింగ్కి ప్లస్ సిటీ రైడ్లో ఓకే, ప్లస్ టూరింగ్లో కూడా సెట్ అయిపోతుంది ఓవరాల్. యూ కెన్ సీ హౌ ఐఎమ్ గోయింగ్. We can also see that సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. సారీ. Oh my god. మీరు కూడా చూడవచ్చు, నిల్చున్నప్పుడు పొజిషనింగ్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్ స్టాక్ కన్నా బెటర్ అని చెప్తాను నేను.